హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. అది ఏందనుకుంటున్నారా? కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 చిట్ట చివరి క్యాప్టెన్ అవ్వడం జరిగింది. కళ్యాణ్ పడాల క్యాప్టెన్ ఎలా అయ్యాడు, ఎవరిపైన గెలిచారు, అలాగే వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్లు ఏందనేది మీకు క్లియర్ కట్గా తెలియాలంటే జస్ట్ మన 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజే క్లోజ్ అవుతుంది. సో ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు లిస్ట్లో ఉన్నారో, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ రెడ్ కార్డు ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో రెడ్ కార్డు ఇస్తే ఎవరికి ఇవ్వాలి, అలాగే ఎల్లో కార్డు ఇస్తే ఎవరికి ఇవ్వాలనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే అఫీషియల్ ఓటింగ్లో హాట్స్టార్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎపిసోడ్ కన్నా ముందే మీరు తెరవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇన్స్టా ఐడిలో ప్రతి ఒక్క అప్డేట్ అని 24/7 పెడుతూనే ఉంటాను. సో ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ క్యాప్టెన్ కంటెంట్ ఉన్నట్టు 6 కంటెస్టెంట్లకు 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఒకటి సపోర్టివ్ టాస్క్, రెండోది ఫిజికల్ టాస్క్. ఈ సపోర్టివ్ టాస్క్లో ప్రాసెస్ ఏంటంటే క్యాప్టెన్ కంటెంట్ అనేది 6 కంటెస్టెంట్లు ఒక మెడలో థర్మోకోల్ లాంటిది వేసుకొని నిలబడతారు. ఇక్కడ అసలు గేమ్ ఆడేది క్యాప్టెన్ కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అయిన వాళ్ళు తనుజ కానీ, సుమన్ శెట్టి కానీ, బర్ని వీళ్ళు గేమ్ ఆడతారు. బిగ్ బాస్ వీళ్ళకి ఒక చాకు ఒక తాన పెట్టి బజర్ మోగినప్పుడు ఆ చాకుని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే క్యాప్టెన్ చూడాలనుకుంటారో వాళ్ళ చేతికి ఇవ్వాలి ఆ చాకు తీసుకెళ్ళి. వాళ్ళు ఏం చేస్తారంటే క్యాప్టెన్ ఎవరు వద్దనుకుంటారో వాళ్ళకు పొడుస్తారు. ఆ థర్మోకోల్ పైన పొడిచి వాళ్ళని క్యాప్టెన్ రేజ్ నుంచి అవుట్ చేయడం జరుగుతుంది. ఈ సినారియోలో సంజన వర్సెస్ రీతు చౌదరి గొడవ జరుగుతుంది. అలాగే డెమాన్ వర్సెస్ ఇమాన్యుయల్ గొడవ కూడా జరుగుతుంది. ఈ గొడవలు చాలా రసవత్తంగా ఉండబోతుంది. బిగ్ బాస్కి రావాల్సినటువంటి గొడవలు జరిగాయి. అలాగే కంటెంట్ కూడా రావడం జరిగింది. అలాగే ఓవరాల్ సినారియో మొత్తం అయిపోయిన తర్వాత దివ్యానికిత, సంజన, డెమాన్ పవన్, అలాగే ఇమాన్యుయల్ వీళ్ళు నలుగురు అవుట్ అవుతారు. వీళ్ళు నలుగురు అవుట్ అయిన తర్వాత చివరిగా మిగిలింది కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ వీళ్ళిద్దరు మిగులుతారు లాస్ట్కు. సో వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకు రోడ్డు టైప్ టాస్క్ అనేది ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ ఫిజికల్ టాస్క్. ఆ ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ వీళ్ళిద్దరూ పోరాడతారు. ఆ పోరాడిన తర్వాత ఎవరైతే ఏమంటారు టాస్క్ కింగ్ అని అంటారో డెమాన్ పవన్, ఆ టాస్క్ కింగ్ పైనే కళ్యాణ్ పడాల కింగ్ గెలవడం జరిగింది. మొత్తానికి కళ్యాణ్ పడాల గెలిచి బిగ్ బాస్ 9 చిట్ట చివరి 12వ వారంలో క్యాప్టెన్ అవ్వడం జరిగింది. ఇది క్యాప్టెన్కి సంబంధించినటువంటి సినారియో. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ పరిశీలిద్దాము. నామినేషన్ టోటల్ 8 కంటెస్టెంట్లు ఉన్నారు. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, సంజన, దివ్యానికిత టోటల్ 8 కంటెస్టెంట్స్ నామినేషన్లో జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 33% కొనసాగుతుంది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 11%, అలాగే తనుజ ఓటింగ్ అనేది 29%, అలాగే బర్ని గారు, సంజన, సుమన్ శెట్టి, డెమాన్ పవన్ వీళ్ళు నలుగురు ఓటింగ్ 6%, అలాగే దివ్యానికిత ఓటింగ్ అనేది 5%లో కొనసాగుతుంది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళ డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర ఉన్నది 5 కంటెస్టెంట్లు: భరణి, సుమన్ శెట్టి, సంజన, డెమాన్ పవన్, దివ్యానికిత. ఈ 5 కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. సో బిగ్ బాస్ ఈ 5 కంటెస్టెంట్లని ఎవరైతే టాప్ 5 తీసుకెళ్ళాలనుకుంటారో వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో ఉంచి మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్లలో నుంచి ఒక ఇద్దరినైతే ఈ వారం ఎలిమినేషన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ వారము డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఆ నెక్స్ట్ వీక్ ఒకరిని పంపించి ఓవరాల్గా బిగ్ బాస్ టాప్ 5 ప్లాన్ చేస్తుండు. మీ అనాలసిస్ ప్రకారము ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ మండే నామినేషన్లో జరిగినటువంటి గొడవల్లో కళ్యాణ్ పడాలకు ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి, అలాగే సంజనకి ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి, అలాగే డెమాన్ పవన్కు రెడ్ కార్డు ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే వచ్చినటువంటి సమాచారము. ఒకవేళ కార్డు చూపించి వార్నింగ్ ఇస్తారా, లేకపోతే నిజంగా కార్డు ఇస్తారంటే నా అనాలిసిస్ ప్రకారం నాకు తెలిసిన జస్ట్ కార్డు చూపించి వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డెమాన్ పవన్కి
వార్నింగ్ కళ్యాణ్ పడాల పైన డిపెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసినప్పుడు బీబీ టీం ఆలోచన చేస్తున్న మనకైతే సమాచారం అయితే వచ్చింది. రియల్గా ఆ రకమైనటువంటి స్క్రిప్ట్ తయారు చేస్తే 100% కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల 100% రెడ్ కార్డు డెమాన్ పవన్కి ఇవ్వద్దు సార్ అని చెప్తాడు. ఎందుకంటే డెమాన్ పవన్ ఒక బ్రదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటాం కాబట్టి డెమాన్ మంచి కోరుతాడు కళ్యాణ్ కాబట్టి 100% ఇక్కడ కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది పెరుగుతుంది. ఆ విధంగా బిగ్ బాస్ ఒకవేళ రియల్గా ఆ స్క్రిప్ట్ తయారు చేసే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలకు ఇంకా చాలా దగ్గరగా అయితే వెళ్తాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో అలాగే అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల తనుజ వీళ్ళిద్దరి మధ్యలో నువ్వా నేనంటే టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే 0.5 డిఫరెన్స్ మాత్రం ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. అలాగే థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కళ్యాణ్కు తనుజకు చాలా గట్టి పోటీ అయితే ఇస్తుండు. అలాగే మిస్ కాల్స్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్, థర్డ్ పొజిషన్లో తనుజ ఉంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. అలాగే నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాని ఫాలో అవడం వల్ల అప్డేట్లు అయితే వస్తుంటాయి.